నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇతను టీడీపీకి బాగా సన్నిహితుడు. ఇతను రిటైర్ అయిపోయిన జస్ట్ 2 రోజులకే ఇతను కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి భరతం పడతాను, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి అంతం నా పంతం అని ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఎందుకు ఇతను ఎవరు, ఇతను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పంతం కలిగి ఉన్నారు, ఇవన్నీ మీకు తెలియాలంటే మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళిపోవాలి. సరే, దీన్ని ఇలా ఉంచండి. ఈయన రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ రిలేటివ్ క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అతను రిలీజ్ చేశారు. అసలుకి ఇందుకు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరు, ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఇలా చెప్పడం ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్రలోకి వెళ్దామండి. వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇంక మ్యాటర్లోకి వెళ్దాం. 2014 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చీఫ్గా చేశారు. అక్కడి నుంచి అతను టీడీపీకి కానీ లేదా చంద్రబాబు నాయుడుకి కానీ విశ్వాసంగా ఉంటూ వస్తున్నారు. సరే, దాన్ని అలా ఉంచండి. ఆ తర్వాత 2018-19లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. అది చేస్తున్న క్రమంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక శ్రీని గారిని ఒక కుర్రోడు కోడికత్తి తీసుకొని అతని మీద దాడి చేశారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. సరే, దాన్ని అలాగ ఉంచండి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగున్నారు, 2019లో సీఎం అయ్యారు. అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పే కదా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు అతని మీద కొన్ని విచారణలు చేపించి 4 సంవత్సరాలు అతన్ని సస్పెండ్ చేసి పడేశారు. సరే, ఓకే, దాన్ని అలా ఉంచండి. తర్వాత మళ్ళీ జరిగిన క్రమం మీకు తెలుసు. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అయిపోయిన వెంటనే ఒక 5-6 నెలలకి ఆ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ ఎత్తేసి అతనికి డీజీపీ పదవి కూడా ఇచ్చేశారు. ఇచ్చిన 2-3 రోజులుగా ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోయింది. అదే అనమాట పాయింట్. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు డైరెక్ట్గా కోడికత్తి శ్రీని గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, కోడికత్తి శ్రీనివాస్ గారు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన అతని దగ్గరికి వెళ్ళి మీకు అన్యాయం జరిగింది, అందుకని నేను మీకు సపోర్టుగా ఉంటా అని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లోనే ఇవన్నీ చెప్పారు. ఏమని చెప్పారంటే క్లుప్తంగా చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించడమే నా లక్ష్యం. 1, జగన్మోహన్ రెడ్డి గారు భర్తం పడతాను. 2, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన అన్యాయాలు, అకృత్యాలు, నేరాలు, ఘోరాలు లేదా వైసీపీ వాళ్ళు ఎవరు ఏం చేసినా మీ నోటీస్కి వస్తే ఇదిగో ఈ ఫోన్ నెంబర్కి, ఈ వాట్సాప్కి మీరు పంపించండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను అని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా విమర్శించారు. ఏమనంటే కులాలు మతాల మధ్య గొడవలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య అని. ఇంకా అంతేకాదు, జనం చల్లగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోలేడని. అందుకే అతన్ని నెవర్ అగైన్ ఎన్నిసార్లు అయినా సీఎంని కాకుండా మనందరం అడ్డుకోవాలి, అతను అసలు ఏపీకే ఒక థ్రెట్, ఏపీకే డేంజర్ అని అతను ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రకటించారు. ఇది అనమాట మ్యాటర్. ఇది ఇలా ఉండగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితమైన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అతను ప్రెస్ రిలీజ్ చేశారు. ఒక మీడియా కాన్ఫరెన్స్లో ఇతను రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశాడంటే, ఎస్, మాకు ఇప్పుడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు హాని ఉందని. మాకు ఇప్పుడు ఎందుకు అర్థమైందంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి శ్రీని గారి చేత కూడా ఈ డీజీపీఏ ఏబి వెంకటేశ్వర గారే చేయించకపోతే ఒక ముద్దాయి దగ్గరికి వెళ్ళి ఇతను ఎలా మాట్లాడతారు ఇంటికి వెళ్ళి. 1 పాయింట్. 2, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయిన వివేక హత్య కేసులో కూడా బెయిల్ మీద రిలీజ్ అయిన ఒక ముద్దాయిలు ఉంటే వాళ్ళు మేమే చంపామరా బాబు అంటే వాళ్ళని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళ గురించి మీరు కాదు ఇంకా వేరే పేర్లు చెప్పండి అని ఇతను ఫోర్స్ ఎందుకు చేస్తాడు? 2వ పాయింట్. 3వ పాయింట్, నిన్న రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు
అక్కడికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కొంచెం ధ్వంసానికి గురైంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జి పోలీస్ ఆఫీసర్తో కూడా ఇతను ఏబి వెంకటేశ్వరరావు గారు ఎందుకు మాట్లాడారు రహస్యంగా, ఈ 3 సంఘటనలు మాకు అనుమానం రేకెత్తిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నాలు జరగనున్నాయని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని మాకు అర్థమవుతుంది అని ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో చాలా డిస్కషన్గా, హాట్గా, వేడిగా కాకలు రేపుతుందన్నమాట ఈ మ్యాటర్. అయితే ఇంతకీ ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పేది నిజమా, లేదా ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా అనేది మనకి ఇప్పుడే ఏమీ తెలియదు. అయితే ఇవన్నీ కూడా కాలక్రమేణా మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనందరం వెయిట్ చేయడం తప్ప మనకి వేరే మార్గం ఏమీ లేదు. నమస్కారం.